మొన్న మా ఓనర్‌కి పొద్దున్న లేసి బాగా హడావిడి చేస్తుంటే, "ఏంటక్కా బాగా హడావిడి చేస్తున్నావు? ఏంటి స్పెషల్స్ ఈరోజు" అని అడిగాను. అడిగితే వినాయక చవితి అంది. నాకొక్క నిమిషం అర్థం కాలేదు. జనవరిలో వినాయక చవితి ఏంటక్కా సెప్టెంబర్‌లో గదా! అని అడిగితే, అప్పుడు చెప్పింది యాక్చువల్ మ్యాటర్ ఏంటో. యాక్చువల్‌గా వినాయకుడికి 2 పుట్టినరోజులు ఉంటాయంట. జనవరి 22 వచ్చేదేమో గణేష్ జయంతి లేదా మాఘీ గణపతి అంటారంట. యాక్చువల్‌గా పురాణాల ప్రకారం అయితే ఈ 22 వచ్చేదైతే ఉందో అది వినాయకుడు పుట్టిన యాక్చువల్ డే అంట అది. సెప్టెంబర్‌లో జరుపుకునేది ఏంటి అని అడిగితే, అది వినాయకుడు భూమి మీదకొచ్చిన రోజు. అప్పటి నుంచి మనం 9 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వినాయక చవితిని. యాక్చువల్‌గా లోకమాన్య తిలక్ ఉన్నారు కదా! ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఆహ్, స్వతంత్ర పోరాటంలో జనాలందరినీ యూనిటీగా పాల్గొనేందుకు ఇది క్రియేట్ చేశారంట. సో, ఈ 9 రోజులు అందరూ జనాలందరూ కలిసి వినాయకుడి పండుగ చేసుకుంటే, ఒక యూనిటీ కూడా ఫార్మ్ అవుతది దేశానికి అని చెప్పేసి ఇది తీసుకున్న కాల్ ఇది. యూజువల్‌గా నార్త్ సైడ్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది లైక్ మహారాష్ట్ర అటు సైడ్ ఎక్కువగా చేసుకుంటారంట. మన సౌత్ ఇండియన్స్ ఓన్లీ ఆగస్ట్, సెప్టెంబర్‌లో వచ్చే 9 డేసే సెలబ్రేట్ చేసుకుంటారు. బేసిక్‌గా నార్త్ వాళ్ళు బాగా భక్తి శ్రద్ధలతో చేసుకునే వినాయక చవితి ఏమో జనవరి 22. మనం సౌత్ వాళ్ళేమో ఈ 9 డేస్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లో వచ్చే 9 డేస్ రచ్చ రచ్చ చేసి బాగా పూజలు చేసుకొని, ఊరేగింపులు చేసి దేవుడిని సాగనంపుతాం ఆ 9 రోజులు. ఈ విషయం మీకు ముందే తెలుసా? అయితే కామెంట్ చేయండి. మోర్ ఫ్యాక్ట్స్ కోసం సర్టెన్‌మెంట్‌ని ఫాలో చేయండి.